తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో రుతుపవనాలు వేగంగా ఉన్నప్పటికీ ఒడిశాకు చేరటంలో కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి. రేపటి నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉందని, అయితే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలేవీ లేవని చెబుతున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఆంధ్రాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే తేలికపాటి వర్షాలు అయినప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలో కూడా 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి కూడా ఉంది అనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు ఋతుపవనాలు కూడా వాటి గమనాన్ని వేగంగా పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఋతుపవనాల గమనం ఎలా ఉంది, అలాగే ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద గారితో ఉన్నాను. మేడం, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది దేని ప్రభావం వల్ల అంటే ఒక ఉపరితల ద్రోణి కూడా ఫామ్ అయినట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు దాని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? అంటే మనకి లాస్ట్ 2 days కూడా ఏంటంటే లైట్ రైన్స్ అనేవి ఉన్నాయి. అలాగే షియర్ జోన్ అనేది కూడా మన లాటిట్యూడ్స్లో ఉంది. ఇప్పుడు వైజాగ్ లాటిట్యూడ్ 17 degrees. సో 17 degrees దగ్గర షియర్ జోన్ అనేది ఉండడం కారణం చేత ఇటు తెలంగాణలో కానీ మన రాష్ట్రంలో కానీ తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఉన్నాయి. అంటే ఈరోజు కూడాను ఇక తేలికపాటి వర్షం అనేది ఉంటుంది. రేపటి నుంచి గ్రాడ్యువల్గా రైన్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంది. ఇటు నార్త్ కోస్టల్ అలాగే సౌత్ కోస్టల్ అలాగే రాయలసీమ జిల్లాలో కూడాను అయితే వర్షాలు తేలికపాటి వర్షాలు ఉంటాయి. తేలిక నుంచి మోస్తరు వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఇంకా డేస్ ముందుకెళ్లే కొద్దీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా విస్తరించడానికి అవకాశం అయితే ఉంది. ఋతుపవనాలు చాలా వేగంగా అంటే చాలా మంచి మాయిశ్చర్లో ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆంధ్రాలో వాటి గమనం అనేది నడుస్తుంది. అంటే ఒడిశా వైపుగా వెళ్లేందుకు ఇంకా బంగాళాఖాతంలో కొంత ఋతుపవనాలు స్లోగా ఉన్నాయన్నది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఎందుకని ఈ వేరియేషన్, అంటే ఒడిశా ప్రాంతాలు ఆ తీర ప్రాంతాల వరకు చేరాలంటే ఎందుకని ఈ గమనం నెమ్మదిస్తుంది అనుకోవచ్చు? దాని ప్రభావంతో ఇక్కడ ఏపీ మీద ఏమైనా వెదర్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా? అంటే ఒడిశాను ఆనుకుని ఉన్న మన ప్రాంతంలో కూడా రెయిన్స్ రాలేదు. అయితే మాన్సూన్ యాక్టివ్గా ఉన్నది. అంటే మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నిటిలోనూ కూడా ఈవెన్ తెలంగాణ చాలా ప్రాంతం అంతా కూడాను ఇక రెయిన్స్ అనేవి విస్తరించినాయి. అయితే ఇంకా యాక్టివ్గా మన ప్రాంతాన్ని ఇంకా రానున్న 2-3 రోజుల్లో ఇంకొంచెం ఈ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. కనుకనే మనకి రెయిన్స్ పెరుగుతాయి. మనం తీరం వెంబడైతే గాలులు అయితే ఎక్కువ లేవు. మోడరేట్ విండ్స్ ఏ ఉన్నాయి, 15 to 20 knots. ఇవి మత్స్యకారులకి ఏమి ఇబ్బందికరంగా ఉండవు. సో మత్స్యకారులకి అయితే ఎటువంటి హెచ్చరికలు ప్రస్తుతం అయితే ఇవ్వలేదు. ఇది ఇక్కడ మొత్తానికి ప్రస్తుతం వాతావరణంలో సాధారణమైన వర్షపాతాలు మాత్రమే ఉన్నాయి. తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. వెదర్ అనేది చాలా ప్లెయిన్ వెదర్ గా ఉంది కాబట్టి మత్స్యకారులకు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయట్లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు కూడా. మరోవైపు ఋతుపవనాలు మాత్రం ఏపీ వరకు ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నప్పటికీ కూడా బంగాళాఖాతంలో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది అని అంచనా వేశాము. ఒడిశా తీర ప్రాంతం వరకు చేరడానికి మరొక 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నాం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.